లెట్ నాట్ యువర్ హార్ట్ బీ లిఫ్టెడ్ అప్ విత్ ద బ్లెస్సింగ్. ఒక్కొక్కసారి చాలామందిని దేవుడు కాపాడతాడు ఆశీర్వదించకుండా. ఆశ్చర్యంగా ఉండొచ్చు మీకు, ఎందుకంటే మనము చూడండి దేవుడు చూస్తాడు. మన దినములు రాకముందే ఎన్ని దినాలు ఉంటాయో అవన్నీ దేవుడు లెక్కించాడంట. ఆయన ఏ భక్తుడు అంటాడు? దావీదు అంటాడు. సో హీ నోస్. ఒక్కొక్కసారి ఆయన ప్రేమతో కూడా మనకి రావాల్సిన కొన్ని ఆశీర్వాదాలు రానివ్వడు. అది దేవుని చిత్తమా? కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, లాజరస్ పరలోకానికి వెళ్ళాడు, కానీ అలా వెళ్ళడం దేవుని చిత్తమా? కాదు. అలాగని ధనవంతుడు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తమా? కాదు. అబ్రహాము ఆశీర్వదించబడినవాడు, అవునా కదా? ఇస్సాకు బహుగా ఆశీర్వదించబడినవాడు. యాకోబు కూడా ఎక్కడ ఇద్దరికి తగ్గకుండా ఆశీర్వదించినవాడు. మరి ముగ్గురు అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి పరలోక రాజ్యానికి వెళ్ళారా లేదా? అది దేవుని చిత్తం. అందుకే ఆయన లాజరస్ దేవుడు అనిపించుకోలే, కానీ ఆయన లాజరస్ దేవుడు కూడా. కానీ ఆయన ఎలా పాపులర్ అయ్యాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యు సీ దట్ నౌ. అలాగని ఆయన లాజరస్ దేవుడు కూడా. హీఈస్ గాడ్ ఆఫ్ ద పూర్, గాడ్ ఆఫ్ విడోస్. హీ ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ ద హెల్దీ. ఆయన ఆరోగ్యంగా ఉండేవాళ్ళ దేవుడే కాదు, అనారోగ్యంతో ఉండేవారి దేవుడు కూడా. హీ ఈజ్ గాడ్ ఆఫ్ ద సిక్. హౌ కెన్ హీ బీ గాడ్ ఆఫ్ ద సిక్? ఎవ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. ఎవ్రీ గుడ్ థింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. గుడ్ ఫుడ్, గుడ్ వాటర్, గుడ్ మెడిసిన్. హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. చూద్దాం 2వ దినవృత్తాంతములు 32:25. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా. అంటే ఒక్కొక్కసారి ఆశీర్వాదంతో ఏం లిఫ్ట్ అప్ అవుతుందని చెప్పాను? హార్ట్. తన ఆశీర్వాదముతో హృదయము. మంచోడే హిజ్కియా, చెడ్డవాడు కూడా కాదు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చి, దేవుని వాక్యానుసారముగా జీవించి, దేవుని చిత్తానుసారముగా ఆయన హృదయానుసారంగా ఉండి ఆశీర్వాదాలు తెచ్చుకున్నవాడు. తెచ్చుకున్న తర్వాత ఆ ఆశీర్వాదం ఏం చేసి తన హృదయంలోకి ఏం తీసుకొచ్చింది? గర్వాన్ని తీసుకొచ్చింది. ఇట్ బాట్ ప్రైడ్ ఇన్ హిస్ హార్ట్. అదే అధ్యాయం 27 నుంచి చూద్దాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఏం కలిగాయంట? అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టి. స్టోర్ హౌసెస్ మిగిలిపోతే ఎంత మిగిలిపోయిందంట, వాటిని మరి దాచుకోవడానికి మరి ఆయన కారాగారాలను కట్టించుకున్నాడంట. వాటికి బొక్కసములు కట్టించాను. చదువు. అతి విస్తారము ఎంతంట? అతి విస్తారం అనండి. ఇది దేవుని చిత్తమా కాదా? ఎస్. ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. గాడ్, దట్స్ గాడ్స్ విల్. He wants you to go like God of Abraham, Isaac and Jacob. అందుకే అంటాడు, ఈ భూలోకంలో మీకు నేను 100 రెట్లు అన్నీ ఇచ్చి వాటితో పాటు ఏమిస్తాడంట? పేతురు అడుగుతాడు, మేమైతే అన్నీ విడిచిపెట్టేసామయ్యా, మాకేమిస్తావు? అడిగినప్పుడు యేసుప్రభువు వారు చెప్తారు, నా గురించి ఏదైనా విడిచిపెడితే 100 రెట్లు ఏమందే పొందుకొని వాటితో పాటు శ్రమలు కూడా ఉంటాయి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. వ్యాపారాన్ని విడిచిపెట్టాడు పేతురుది. మంచి వ్యాపారం, ఓకే, ఫిషింగ్ బిజినెస్. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు. వీళ్ళు కేవలం 3.5 సంవత్సరాలు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. జీవితాంతం ఇదేదో బాగుంది, ఎప్పుడు దాకా నేను వదిలిపెట్టేద్దాం అనుకున్నాను, లీగల్గా నాకు అథారిటీ దొరికింది అనుకోవద్దు. కేవలం 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి. ఎంత సివియర్ ట్రైనింగ్ అంటే, తండ్రి చనిపోయినా కూడా దేవుడు పంపలే. అలాగని ఆయన ఏమన్నా అది దేవుని చిత్తమా కాదా? అసలు తండ్రి చనిపోతే వెళ్ళి గౌరవార్థంగా అతన్ని కప్పెట్టాలనేది దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. ఇచ్చాడు మనసు. కానీ ఆయనే వచ్చినప్పుడు, నీ తల్లి తండ్రిని సృష్టించింది, అందులోంచి వచ్చేటట్టు ఆయన చేసేటప్పుడు, ఆయన ఉన్నప్పుడు కొన్నిసార్లు వాటిని పక్కన పెట్టాలి. యూదులు అక్కడే పొరపాటు చేశారు. ప్రవక్త అనుకున్నారు. ఆయన ప్రవక్త కరెక్టే, ఆయన సబ్బాత్ దినాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నాడు అని వాళ్ళు కలత చెంది, ఇలా సబ్బాత్ దినాన్ని ఉల్లంఘించినందుకే కదా మనకి అనేక సార్లు ఇతరులు వచ్చి మన దేశాలను ఆక్రమించేశారు. ఒకసారి అయితే 70 సంవత్సరాలు మాకు శిక్ష పడ్డది. ఎందుకు? 7వ రోజు విశ్రాంతి దినాన్ని పాటించలేదు కనుక 7 × 10 70 సంవత్సరాలు శిక్ష పడ్డది. 70 సంవత్సరాలు శిక్ష పడ్డది కాబట్టి మళ్ళా ఈయన సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన వల్ల ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ప్రజలందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనకి మళ్ళా
మనము బానిసలు అయిపోతాము. కాబట్టి ఇజ్రాయెల్ కొరకు ఒక వ్యక్తి చనిపోవడము మన దేశానికి మంచిది అని ప్రధాన యాజకుడు చెప్తాడు. ఒక రకంగా వాళ్ళ ఆలోచన కరెక్టే, కానీ ఈయనెవరో పూర్తిగా గుర్తుపట్టకపోవడము పొరపాటు. హీఈస్ నాట్ ఎ ప్రాఫెట్, హీఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ఎ ప్రాఫెట్. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు ఆయనే చేసినటువంటి ఉన్నాడు. సో ఆయన సబ్బాత్ దినాన్ని ఆచరించడమే కాదు, ఆయన సబ్బాతు దినానికి కూడా ప్రభువు ఆయన మార్చగలడు. యు సీ దట్ హి ఈజ్ ఈవెన్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్. ఆల్ థింగ్స్ ఆర్ బై హిమ్, త్రూ హిమ్ అండ్ ఫర్ హిమ్. ఇంకా ఆయనే వస్తే ఇంకా సబ్బాత్ దినం ఏంటి అని ఆయన ప్రవక్త కంటే గొప్పగా సృష్టికర్తగా వాళ్ళు చూడలేకపోయారు. అది వారి పొరపాటు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు నో గాడ్. ఒక్కొక్కసారి మన అవసరమైనప్పుడే మనము దేవుని తెలుసుకోవడం కాదు, యూ నీడ్ టు నో గాడ్. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది, దేవుని అక్కడ గురించి చెప్తున్నాడు, తెలుసుకోవాలా? లేక ఆయన సృష్టి గురించి చెప్తున్నాడు, తెలుసుకోవాలి, నీకు ఉపయోగపడుతుంది అది. మనకి ఆరోగ్యం కావాల్సినప్పుడు, ఐశ్వర్యం కావాల్సినప్పుడు, పెళ్లి జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, వీటి కోసం అయితే మనం ఎక్కువ కేంద్రీకరిస్తాం మన అవసరాల కొరకు. అందుకే చదవమ్మా, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవులోకమునందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పు. ఉదాహరణకు యోసేపు లాగా కొంత పని నిశ్చయమై తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములందరినీ విడిచిపెట్టాడు. తర్వాత దేవుడు తన తల్లితో పాటు భూలోకములు అనేక తల్లులను అతనికి ఇచ్చేశాడు. ఈ అన్నదమ్ములతో పాటు అనేక మంది అన్నదమ్ములను ఇచ్చాడు, అక్క చెల్లెలతో పాటు. అందుకే అంటే అది సమస్త భూలోకము ఆయన వద్ద ఆహారం కొనడానికి వచ్చి ఏమన్నారంట? ప్రభువా మాకు ఆహారం అన్నారు. సో దేవుని కొరకు నువ్వు దేన్నైనా కొంతకాలం త్యాగం చేసినప్పుడు 100 రెట్లు ఇస్తారంట. అయితే దాంతోపాటు ఏమిస్తాడంట? హింస. ఎందుకు హింస? హింస నీ హృదయాన్ని తగ్గిస్తుంది. లిఫ్టెడ్ అప్, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది హృదయం. కొంతమందికి ఏమీ లేకుండానే గర్వం ఉంటుందని మాట్లాడలేం వాళ్ళతోటి. కానీ ఒక రకంగా బ్లెస్డ్. ఎందుకో తెలుసా? మనలో ఏంటి లోపము, మనం దేన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనడానికి మనకి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు. అందుకే ఒక్కొక్కసారి దేవుడు కొన్ని కష్టాలను అలౌ చేసినప్పుడు అనుకుంటావు నీ మనస్సాక్షి సెన్సిటివిటీ పోయింది. నీ భార్య పట్ల, పిల్లల పట్ల, ఇతరుల మీద ప్రేమ పట్ల, ఆ బీదవారి పట్ల, వారి పట్ల సెన్సిటివిటీ పోయింది అన్నమాట. మనం సెల్ఫిష్ అయిపోతున్నప్పుడు కొన్ని కష్టాలు అధిగమించినప్పుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. అది ధనవంతుడితో చెప్తాడు, యు ఆర్ నాట్ మెర్సిఫుల్. నువ్వు డబ్బున్నందుకు వెళ్ళలేదు పరలోకానికి, నీవు కనికరము చూపించినందుకు. ఎందుకంటే నేను కనికరం గల దేవుడను. ఐఎమ్ ఎ మెర్సిఫుల్ గాడ్. నా రాజ్యంలో అందరూ ఎవరు ఏమై ఉండాలా? కనికరం. నా స్వరూపంలో ఉండాలంటే ఏమై ఉండాలా? కనికరం. దేవుడే ఒకవేళ ధనవంతుడిగా ఉంటే ఆ బిదవాడికి సాయం చేస్తాడా లేదా? ఎస్, హీ వుడ్ హ్యావ్ డన్ దాట్. మెర్సీ ఈజ్ హిజ్ నేచర్. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద అదే చేస్తాడు, నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆ మహాశ్రమ గుండా వెళ్ళి, ఇదిగో నువ్వు ఆ కనికరించలేదు కనుక ఈ మహాశ్రమ వచ్చింది నీకు, కాబట్టి కనికరాన్ని పెంచుకో అని చెప్తా ఉంటాడు. హింసలతో పాటు 100 ఈ భూమి మీద నీకు ఇస్తాడు. యోసేపు ఈ భూమి మీద ఇచ్చాడా లేదా? యా, హీ హెస్ రివార్డెడ్ హిమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. నేను హెచ్చిస్తాడు, అన్ని రంగాల్లో నేను ఆశీర్వదిస్తాడు. హింస కూడా ఉంటుంది. అందుకే యెబేజు ప్రార్థించాడు, అయ్యా నాకు కీడు రాకుండా నన్ను కాపాడు. అయితే అతను ఘనమైన వాడంట. తను తాను ఎలా తగ్గించుకోవాలో దేవుడు అతనికి చూపించుంటాడు. గాడ్ మస్ట్ హ్యావ్ టోల్డ్ హిమ్ హౌ టు హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ యువర్ బాడీ ఇన్ కంట్రోల్ వితౌట్ గెటింగ్ లిఫ్టెడ్ అప్. చూద్దాం ఇతనికి ఇంకా ఏమైందో. 2వ దినవృత్తాంతములు 32:27 నుంచి. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్లను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. మీకు దేవుడు వేల కొలది ఆశీర్వదిస్తాడని కీర్తనలో చెప్తాడు. అవునా? అది నెరవేరిందా లేదా? హిజ్కియా జీవితంలో నెరవేరింది. నిన్నే కాదు, నీ గొడ్లను, నీ పశువులను కూడా ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించాడు ఇక్కడ. ఎస్. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున, చూడండి 2 చోట్ల కూడా అదే పదం చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? అతి విస్తార. ఇది దేవుని చిత్తమా కదా? ఎస్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను, విస్తారమైన గొర్రెల మందలను, పశుల మందలను అతడు సంపాదించెను. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందెను. తన హస్తములతో కూడినటువంటి ప్రతి పని దేవుడు ఆశీర్వదించాడు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హిమ్. ఇక్కడ చూస్తే ఎవరు చేశారు ఇలాగా? హిజ్కియాను తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును ఏం చేశాడంట?
వృద్ధి పొందేటట్టు చేసి, దిస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలుసుకొనవలనని దేవుడు అతని విడిచిపెట్టి. ఒక్కొక్కసారి మనలో ఏది పెరిగిపోతుందో అది దేవుడు చూస్తాడనమాట. పెరిగిపోతుంది ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో తొదక నిన్ను మార్చుకొని తన రాజ్యంలో చేర్చుకోవాలనేది అల్టిమేట్ గురిగా పెట్టుకుంటాడు. దట్స్ ద ఫైనల్ డెస్టినేషన్. అయితే ఇక్కడ ఈ భక్తుడికి దేవునిలో ఎదిగాడు, చుట్టుపక్కల అంతా తెలిసిపోయింది. ఇక్కడ చూస్తే అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకు చూర్చి అందరూ తెలుసుకొని వచ్చారంట అతను చూడడానికి. చూసినప్పుడు ఇతను అందరికీ చూపించారంట, చూడు ఇతను అంత గ్రేట్ అంటే మనోడు అంతా ఒక్కసారి కూడా నాదేమి లేదయ్యా, అంతా దేవుడే చేశాడు అనేది తను తగ్గించుకొని దేవుని మహిమపరచుట అనేది అతని హృదయంలో లేకపోయింది. ఒకవేళ ఉన్నా కానీ గర్వం పెరిగిపోయిందేమో అతని హృదయంలో, అది బయటికి తీస్తాడు. సమ్ టైమ్స్ గాడ్ బ్రింగ్స్ అవుట్ వాట్స్ ఇన్ అవర్ హార్ట్. ఒక్కొక్కసారి మనం ప్రార్థన విడిచిపెట్టేస్తాం. ఇగ్నోరెన్స్, నేను ఇప్పుడు చెప్తా ఉంటాను, ద డెవిల్ ఫీడ్స్ ఆన్ ఇగ్నోరెన్స్. ఒక్కొక్కసారి ఉపవాసాలు చేయం మనం. అంటే చూడండి, ఒక్కొక్కసారి ఒకటి పెరిగినప్పుడు అది మన మనస్సాక్షిని నెమ్మదిగా అది ఇక మారదు. మనం అంటాం చూడండి వీడు మారడు, కరుడు కట్టేసినటువంటి మనిషి అంటాం. అమ్మో ఈ గిన్నె బాగా మాడిపోయింది, ఈ వస్తువు బాగా పాడైపోయింది, పనిచేయదు, కొత్తది మనము రీప్లేస్ చేసుకోవాలా. 2వ రాజులు 20:12-19 వరకు చదువుదాం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్తవులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోను అను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారేమేమి చూచిరని అతడగగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనేను. మొత్తం చూపించేసుకున్నా. చూడండి, మీకు ఎవరైనా క్లోజ్ బంధువులు వచ్చినప్పుడు అందరికీ చూపించారు, పని వాళ్ళకి కానీ అప్పుడప్పుడు మీ కారాగారం తెరిచి చూపిస్తూ ఉంటారు నగలని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక్కసారి మరి తప్పు కాదు, కానీ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ విత్ ద డిఫరెంట్ హార్ట్. చూపించడంలో తప్పులేదు, గొప్ప చెప్పుకోవడంలో తప్పులేదు. బైబిల్లో బోస్టింగ్ చేయమని ఉంటుంది, బట్ బోస్ట్ ఇన్ ద లార్డ్. ఒక్కొక్కసారి మనము ఏం చేస్తాము, దేవుడే ఇచ్చాడని మనం తగ్గించుకున్నట్టు మాట్లాడతాం, కానీ లోపల మట్టుకు కొండంత గర్వం ఉంటుంది. మళ్ళీ కొంతమంది మాటల ద్వారా హ్యూమిలిటీ ఉంటుంది, బట్ దేవుడు ఏం చూసేవాడంటే హృదయ అంతరంగం. కొంతమంది వినయముగా నటిస్తారు, కానీ లోపల నువ్వెంతలే అనే టైప్లో ఉంటారు. గాడ్ నోస్. కొంతమంది మోకరిస్తారు, కానీ లోపల ఏంది నీ ముందు మోకరించేది. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లిఫ్టెడ్ అప్ బట్ స్టిల్ షో లైక్ దట్. వాట్ ఇస్ ఇంట్లో ఉన్న సమస్తమును వారికి చూపించి ఉన్నాను అన్నాడు అనమాట. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగోనయ్యా, నీకున్నదంతా బబులోను రాజు తీసుకెళ్ళిపోతాడంట సమస్తమును. కానీ ఇతను కొంత దేవుని విధేయతగా ఉన్నాడు. అంటే ఇతను హృదయము ఎంతవరకు గర్వము పెరిగిపోయిందంటే, ఇక బాగు చేయలేమా? ఇట్ బికేమ్ అన్ ఇర్రిపేరబుల్ ప్రైడ్ ప్రాబ్లం. సో ఇటువంటి ఆశీర్వాదము మనిషికి మంచిదా చెడ్డదా? ఇలా వెళ్ళే బదులు లాజరస్లాగా వెళ్ళడం మంచిదా కదా? మహా అంటే 60, 70, 80, 90 వేసుకో. తర్వాత యుగయుగంలో కళ్ళు తెరిస్తే ఎక్కడ తెరవాలా? పరలోకంలో తెరవాలా? ఇక్కడ బాగా బతికి నరకంలో కళ్ళు తెరిస్తే అంత ఘోరం. అందుకే అప్పుడప్పుడు ధైర్యంగా ప్రార్థించాలి. అప్పుడు ప్రవక్త నువ్వు చనిపోతావంటే, చనిపోనే ఆ మహిమ శరీరం వస్తుంది, త్వరగా చనిపోతామని పరిగెడతాడు. అక్కడ పౌల్ డి నాట్ ఫియర్ ఎ ప్రొఫెసీ ఫర్ డెత్ బికాస్ హీ వెంట్ టు థర్డ్ హెవెన్. హీ సా. అక్కడ చూసి నీ కింద చెప్పలేదు, అది చెప్పకూడదు, అది చట్టరీత్యా నేరం, రాళ్ళతో కూడా చంపేస్తారు. ఎందుకంటే అక్కడ అందరూ ఏ స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపంలో ఉన్నారు. యేసుప్రభు వారు నేను ఆయన ఒకటే అంటే ఏం తీశారు? రాళ్ళు. ఒక రకంగా తప్పది. ఎందుకు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా వచ్చినప్పుడు ఆ రోజుల్లో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, అలాగే కొండల తట్టు చూచున్న నా ప్రభువా అని అనాలి, కానీ తండ్రి అనే పదవి లేదు. ఒక రకంగా తండ్రి ఉన్నది, ఇంకో రకంగా అనొచ్చు, క్యాజువల్గా అనడానికి లేదు. యేసు ప్రభు వారు ఇంకొక మాట అంటాడు, ఆయన నేను ఆయన ఏమై ఉన్నామంటాడు?
వెంటనే రాళ్ళు తీసేస్తారు. ప్రవక్తలు ఎవరూ మాట్లాడలేదు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు. ఆయన రెండవ రాకడప్పుడు వస్తున్నప్పుడు అంట మనమందరం ఎలా మారుతామంట, ఆయన ఉన్నట్టు ఆయన స్వరూపంలోకి మారుతామంట. ఆయన చూసినప్పుడు ఆయన రూపంలోకి మనం మారిపోతామంట. యు సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. అలాంటివి చూసినప్పుడు మనం కొన్ని ప్రార్థనలు చేయగలం. దావీదు అంటాడు, నాకు చాలనంత ఎక్కువై నా హృదయం ఒకవేళ కఠినమైపోతుందేమో, తక్కువై ఒకవేళ నేను దొంగలా మారుతానేమో, నిన్ను శపిస్తానేమో, దూరం అయిపోతానేమో, నీకు చాలినంత నాకు. ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా మీటర్ రీడింగ్ ఎంతవరకు ఉంది, ఎక్కడెక్కడ ఏం మీటర్ రీడింగ్, ఏది పెరిగిపోతుంది ఏది తగ్గిపోతుంది చెప్పిన ఆయన. చూడండి, నీ అంత రక్తం బొట్టు తీసుకొని చెప్తారు, ఏది తక్కువైంది ఏది ఎక్కువైంది మొత్తం. సమ్టైమ్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్ జనరల్ చెకప్ చేసుకోను, ఆయన నా భవిష్యత్తు ఏంది, టికెట్ కన్ఫర్మ్ అయ్యి ఉందా, అక్కడ సింహాసనం ఉందా, తెల్లటి వస్త్రం ఉందా, కిరీటం ఉందా, నీతి కిరీటం, లేకపోతే షిఫ్ట్ అయిపోయింది నరకానికి. అందుకే అంటాడు మనకి ఇచ్చిన దాన్ని అంట మనం మనకి కొత్త నిబంధనలో మనకి ఇచ్చేసాడు ఆయన కిరీటాన్ని, అవునా కదా, మహిమ కిరీటాన్ని, కుర్చీని ఇచ్చేశాడు. అయితే మన పేరుని రాశాడా రాయలేదా, రాసేశాడు. అందుకే అంటాడు నీ పేరుని తుడిచిపెట్టుపోకుండా కాపాడుకో, నీ సింహాసనాన్ని కాపాడుకో, నీ కిరీటాన్ని కాపాడుకో, నీ తెల్లని వస్త్రాలను ఉతుక్కొని కాపాడుకో. కృపావాక్యములు గాడ్ ఈస్ గివెన్ యూ ఆల్. నౌ అవర్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్. ఏం చేసుకోవాలా, మెయింటైన్ చేసుకోవాలా. యూ హ్యావ్ టు మెయింటైన్, సాక్రిఫైస్ టు ఎంటర్ అండ్ కీప్ టు లెట్ దట్ గిఫ్ట్స్ రిమైన్. ఆ కృప ద్వారా ఇచ్చినటువంటివి వాటికి అర్హులుగా తయారవ్వాలంట మనం. ఇక్కడ ఇతని హృదయము ఎంత అయిపోతే ఇలాగ వచ్చేస్తుంది. సరే ఓకే, ఈ డైలాగ్ వస్తే ఇతను ఏం చేయాలా, మొత్తం తీసుకెళ్ళిపోతాడంటే ఏం చేయాలా. నినువ పట్టణస్థులు ఏం చేశారు, దావీదు ఏం చేశాడు. అలాగని కొంతమంది పశ్చాత్తపడతారు కానీ హృదయం మారదు. ఎంతమంది మీ భర్తలు తాగనని ఇప్పుడు దాకా తాగుతూ ఉన్నారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బట్టి. అది ఎలా మార్చుకోవాలా, రాడికల్ డెసిషన్స్. మొత్తం పట్టుకెళ్ళిపోతారు. చూద్దాం ఏం జరిగిందో. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. సరే ఓకే, ఆస్తి అంతా పోయిందంటే అనుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటి, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు ఎలా తీసుకెళ్ళిపోతాడంట, నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకొని. అంటే వీళ్ళంతా టాలెంటెడ్, తెలివైన వాళ్ళు. రాజు యొక్క టాలెంట్ ఉందన్నమాట. అంటే ఏంటి, వీళ్ళే ఈ అభివృద్ధికి కారకులు. ఈ ప్లాన్స్, ఈ డెవలప్మెంట్కి, ఆ టెక్నాలజీ కూడా బాగా పెరిగిందంట. మంచి యంత్రాంగం ఉందంట ఇతని దగ్గర. అందుకని రాజు వీళ్ళని తీసుకెళ్ళి రాజమందిరంలో పెట్టుకోవాలంటే నపుంసకులుగా చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంతకుముందు షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు వీళ్ళందరూ ఎలా ఉన్నారు, అక్కడ నపుంసకులుగా ఉన్నారు. అందుకే అంటాడు వాళ్ళని ఏ అధిపతి కింద ఇచ్చాడు, నపుంసకులుగా అధిపతిగా. ఆ అధిపతి నపుంసకుడు అనమాట, అతని కింద పెట్టారు వీళ్ళందరినీ. ఎంత ఘోరం అది. అంటే తర్వాత వాళ్ళ సంతానం ఉంటుందా ఉండదా, అంటే తర్వాత హిజ్కియా సంతానం ఉండదు. నపుంసకులు చేతికి తీసుకెళ్ళిపోతారంటే ఏమనాల ఈ వ్యక్తి. చూద్దాం 19లో చూద్దాం. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుటే మేలే. చూడండి, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. సర్లే, నా పిల్లలా ఉంటే నాకెందుకు, నా జీవితంలో నేనున్నంత కాలం అయితే డబ్బు ఉంటుంది కదా, సో కొంత ఆస్తి పోయినా కానీ నేను మేలుగానే ఉంటాను కదా, నా పిల్లలకు జరుగుతుంది కదా. అంటే హృదయం ఏమైపోయింది, మనసాక్షి ఏమైపోయింది. నేను ఒకసారి చెప్పాను, పిల్లల పట్ల నెగిటివిటీ పెరిగిపోయేలా అయిపోవడం అది ఒక పంట, అవునా, దట్స్ ఏ హార్వెస్ట్. దానికి ఏం మార్చుకోవాలి చెప్పాను, విత్తనం మార్చుకోవాలా, సీడింగ్ అని. నీకు ఏదైనా నెగిటివ్ తలంపులు వస్తున్నాయా, పాపపు తలంపులు వస్తున్నాయా, దురలవాట్ల పట్ల తలంపులు వస్తున్నాయా, దెన్ ఏం మార్చుకోవాలా. ఈ తలంపులు అనేది ఏంటి, పంట. దేని పంట, విత్తనాల పంట. ఏం వేసుకోవాలి అప్పుడు, విత్తనాలు మార్చుకోవాలి, ప్రార్థన విధానాలు మార్చుకోవాలి, నీ హృదయ వాంఛలు మార్చుకోవాలి, నీ ఆశలు మార్చుకోవాలి, నీ గురులు మార్చుకోవాలి. ఇతను మనసాక్షి ఎలాగైపోతే, నా దినముల్లో జరిగిన మేలే కదా, వాళ్ళ దినములు ఏమైపోతాయంటే ఏం చేయాలా. తన హృదయాన్ని మార్చుకొని నేను ఆశీర్వదించబడ్డమే కాదు, నా పిల్లల తరాలు కూడా ఆశీర్వదించబడాలా. ఇది దేవుని చిత్తమా, ఇది ఎలా జరగడము, నో. అబ్రహాం విషయంలో ఏమంటాడు దేవుడు, నీ తర్వాత నీ పిల్లల 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 సంతానాన్ని ఆశీర్వదించి భూలోకానికి ఆశీర్వాదంగా ఉంటాను. అందుకని ఆ సంతానంలోంచి ఎవరు వస్తారు, యేసుప్రభు వారు వస్తారు. దావీద్ కూడా అదే చెప్తాడు, నీ తర్వాత నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, ఒకడు సింహాసనం మీద ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య అని మత్తయి 1వ అధ్యాయంలో ఉంటుంది. అంటే నీ హృదయము ఆశీర్వాదానికి ఎంత పెరిగిపోయింది అంటే, ఇక నాకు నువ్వు వద్దు, ఐ డోంట్ వాంట్ యూ. ఇక నీలాంటి కరుడు కట్టేసి మనసాక్షి ఎంత ఘోరంగా పాడైపోయిన ఆశీర్వదించబడిన హృదయము నాకు ఇక తర్వాత తరముల్లో వద్దు. A blessing is good. ఆశీర్వాదం దేవుని చిత్తమే, బట్ yet it is dangerous. 1 తిమోతి 3వ అధ్యాయం 6వ వచనం. Not a novice, lest being lifted up with pride he fall into condemnation of the devil. Novice అంటే ఏంటి, చిన్నపిల్లాడు, ఎలిమెంటరీ లెవెల్, బేసిక్ పర్సన్, బిగినర్. అతనికి తెలియదు తన హృదయాన్ని ఎలా అణుచుకోవాలి, ఎవరిని హెచ్చించాలా, ఎవరిని నాయకుడిగా చేయాలనేది పౌలు చెప్తున్నాడు ఇక్కడ తిమోతికి.
ఇదిగో నువ్వు సంఘాలకు వెళ్తావు కదా, ఆ సంఘాల్లో నాయకుల్ని అపాయింట్ చేయి, యాజకుల్ని అపాయింట్ చేయి, ప్రాఫిట్స్ని అపాయింట్ చేయి, అపోస్టుల్ని అపాయింట్ చేయి అని తిమోతికి చెప్తున్నాడు. అయితే ఎవరిని అపాయింట్ చేయాలా అని చెప్తున్నాడు. అందులో ఇంకా చాలా చెప్తా ఉంటాడు. అతను ఏకపత్నివతులై ఉండాలని చెప్తాడు. ఇంకా చాలా పాయింట్, అతను వినయం గలవాడు, పరిచర్య చేయగలడు, ప్రార్థనాపరుడు, కోపమును కూడా అన్ని పాయింట్లు చెప్పుకొస్తూ ఇంకొకటి అపాయింట్ చేసిన తర్వాత అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోపడకుండానట్లు. ఎంత డేంజర్ అంటే, ఒకవేళ నిన్ను మంచి పొజిషన్లోకి ఇచ్చిన తర్వాత, ఆ సంఘానికి నిన్ను ప్రధాన యాజకుడిగా చేసిన తర్వాత అపవాదికి కలిగిన శిక్ష, అపవాదికి ఏం శిక్ష కలిగింది? పైనుంచి తోసివేయబడి. ఇప్పుడు అపవాది సమయం తక్కువగా ఉందంట. దేనికి సమయం తక్కువగా ఉంది అపవాదికి? అపవాది అంటాడు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎవరిని గర్జించుతున్నా సింహం వలె తిరుగుతున్నాడు, శోధించాలనుకుంటాడు. ఎందుకు ఏం తక్కువ ఉంది? సరే అయిపోయాక ఏం జరుగుతుంది? అందుకే యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా సమయానికి ముందే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా అంటే ఏ సమయము? సమయం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే సింహాసనం కంటే పైకెక్కిపోదాం అనుకున్నాడో అప్పుడే గెంటి ఈ భూలోకములో ఎన్ని వేల సంవత్సరాలు మనం బతుకుతామో, మన మనుషులు వేల సంవత్సరాలు వాళ్ళని శోధించిన తర్వాత, తీర్పు దినం అయిపోయిన తర్వాత అపవాది వాని దూతలకు తయారు చేసినటువంటి నరకములోకి మనల్ని కూడా పాడవేస్తాడు. కూటేయమంటున్నాడంటే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు అయింది ఆదాము మొదలుకొని? బైబిల్ ప్రకారం 6000 సంవత్సరాలు. తక్కువ టైము. దేవుని దృష్టిలో ఒక దినం అంటే ఎన్ని సంవత్సరాలంట? అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి, కొన్ని బాధలు తెలియాలి, కొన్ని అంటే స్టెప్ బై స్టెప్ ఎదిగితే మంచిది. ఒకేసారి ఎదిగితే కష్టం అంటున్నాడు. లేదంటే హిజ్కియా ఎలాగ తయారవుతారు? బ్లెస్ అయిపోయి హృదయం కఠినమైపోయింది. అంటే ఎంత వృధా సమయము దేవుని తెలుసుకున్నట, ప్రార్థన చేయట, ఆయన వాక్యాన్ని నడుచుకొని బ్లెస్సింగ్ అయిపోయేటప్పుడు బ్లెస్సింగ్ ఇలా చేసేసిందా? అపవాదికి కలిగిన శిక్షా విధికి. యేసయ్యా ముందే ఎందుకు వచ్చావు? అప్పుడే నువ్వు నన్ను పంపించేస్తావు నరకం? అప్పుడే ఇంకా టైం ఉంది కదా, 4000 సంవత్సరాలు అయింది, ఇంకా ఎంత టైం ఉందో తెలియదు. దేవుడి ఇష్టం. 7000 సంవత్సరాలు పెట్టచ్చు, 12,000 చెప్పొచ్చు. మనం త్వరగా అంటేనే 2000 సంవత్సరాలు అయిపోయింది. అందుకనే ఈసారి దేవాన్ని ఆశీర్వదించు అనే దాంతో పాటు దానికంటే ముఖ్యముగా ప్రభువా నేను హ్యాండిల్ చేయగలిగితేనే ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలా. ఇఫ్ ఐ కాంట్ హ్యాండిల్ ఆర్ టీచ్ మీ హౌ టు హ్యాండిల్ దట్ పొజిషన్. ఎందుకంటే మీరు బ్లెస్ అవ్వాలా, దాన్ని నిలుపుకోవాలా. అందరూ అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, దావీదులాగా పరలోకానికి వెళ్ళాలా. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. లేదంటే శత్రువు బాధ పెడతా ఉంటాడు. మనము రాజులైన యాజక సమూహము. సో గాడ్ వాంట్స్ టు ప్రిపేర్ యువర్ హార్ట్. అంటే ఇప్పుడు ఆశీర్వాదానికి ముందు మనము ప్రభువా నా హృదయాన్ని సిద్ధపరచు. సో యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ ఫర్ ద బ్లెస్సింగ్ టు హ్యాండిల్. ఒకవేళ ఈ వర్తమానం ఎందుకు చెప్తున్నాడో ఈరోజు అనేకులను ఆశీర్వదించడానికేమో ఈ వర్తమానం చెప్తున్నాడు. సో దట్ యు ప్రిపేర్ యువర్ హార్ట్. దేవుడు పరీక్షిస్తాడు. హీ విల్ టెస్ట్ యువర్ హార్ట్ అండ్ దెన్ రివార్డ్ యూ. ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ విల్ బి బ్లెస్డ్. ఎందుకంటే తుదకు నీ గురి యుగయుగములు ఆయనతో ఉండాలి. హిజ్కియా అలాగే ఇలా అయిపోకూడదు. అతడు అపవాదికి కలిగిన శిక్షావిధి జరగకున్నట్లు అప్పుడప్పుడు నీ ఆశీర్వాదాన్ని తీసేస్తాడు, నీ ఆరోగ్యాన్ని తీసేస్తాడు, నీ డబ్బులను తీసేస్తాడు, నీ పేరుని తీసేస్తాడు అప్పుడప్పుడు. ఎందుకు? ఎండ్ అప్ ఇన్ హెవెన్. నీ కుర్చీని కాపాడుకోవాలా, నిత్య కుర్చీని కాపాడుకోవాలా. గాడ్ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ లెట్ us నజరేయుడైన యేసయ్యా ఈరోజు నిన్ను అర్థం చేసుకొని, నీ ఆశీర్వాదాన్ని అర్థం చేసుకొని, ఆయా నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మాకు ఇచ్చావు నాయన. ఇదిగో మా హృదయము ఏ రీతిగా హెచ్చింపబడతాదో, ఏ రీతిగా మా హృదయము గర్విస్తాదో అనేక విషయాలు మాకు బోధించావు. ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకునే కృప మాకు దయచేయండి. లార్డ్ గివ్ us a heart to humble ourselves. మా విద్యను బట్టియా, మా ఉద్యోగాన్ని బట్టియా, మా అందము బట్టియా, మేము వేసుకునే బట్టలను బట్టియా, మా స్టేటస్ని బట్టియా, మా కారుని బట్ట, ఇల్లు బట్ట, హోదాను బట్ట అయ్యా మా హృదయం గర్వించుకున్నట్లు నాయన ఈ హృదయాన్ని నీకు సరెండర్ చేస్తున్నాను. తగ్గింపు హృదయం నాకు దయచే. గివ్ మీ ఎ హంబుల్ హార్ట్. హృదయం ఎంత మోసకరమైందో మాకు నువ్వు బయలుపరిచావు నాయన. విజయవంతంగా అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నీ రాజ్యములో చేరే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.